బ్రదర్, ఏంటి మీరు ఇతన్ని నమ్ముతున్నారా? నా సొంత తమ్ముడు బ్రదర్, నేనే నమ్మట్లే. ఇతను మీరు టీంలో జాయిన్ చేసుకుంటే మన పరిచయం ముందుకు పోయినట్లే. డేవిడ్, గొంగలి పురుగు గురించి నీకు తెలుసు కదా. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారటం గురించి కూడా నీకు తెలుసు కదా. ఒక పురుగు బ్రతుకులోనే 2 రకాల భిన్నమైన జీవితాలుంటే ఒక మనిషి మాత్రం మారడని ఎందుకు అనుకుంటున్నావు? సరే, నీ మటుకే నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడివా? ఈ లోకంలో పుట్టుకతో క్రైస్తవులు ఉంటారు అని అనుకుంటున్నావా? ఊహ తెలిసిన తర్వాత, మనం పాపులమని గ్రహించిన తర్వాత, మన పాపాలను గూర్చి పశ్చాత్తాపడి ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం చేత కదా మనం మార్చబడి. ప్రభు క్షమించాడు కనుకనే మీరైనా నేనైనా మనందరం పరిశుద్ధులం. ప్రభు చేత క్షమించబడి పరిశుద్ధులుగా ఎంచబడిన మనము మన తోటి సహోదరుని క్షమించడంలో, అతని నమ్మడంలో విఫలమైతే వారి మారు మనస్సుకు మన హృదయ కాఠిన్యం ఆటంకం అవుతుంది. అర్థమైంది. సారీ బ్రదర్, సారీ తమ్ముడు.